యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడిరి. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎటులా వచ్చెను? ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు కదా. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి? చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. లోక జ్ఞానమే చదివి యేసు శకపురుషుడు కాలేదుగా. దైవ జ్ఞానమే చదివి యేసు గొప్పవాడు అయ్యాడుగా. బైబిలే చదివితే మీరు గొప్పవారు కాలేరా? మన గురువే యేసని లోకానికి చెప్పలేరా? తల్లిదండ్రులు నేర్పించాలి పాఠాలురా. ఏమి తిందుమని చెప్పే జ్ఞానం లోక పాఠమేరా. అది వెర్రి జ్ఞానమని క్రైస్తవుడైతే తెలుసుకోవాలిరా. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే. నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే. నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. లోకం నేర్పించని చదివే చదివాడు. ఏ పాపం చెయ్యని గురువుగా అక్కడ ఎదిగాడు. యేసు కంటే గొప్పవాడు కాడు. యేసు కంటే ఎవడు చెప్పలేడు. యేసు ముందు ఎవడు గురువు కాడు. లోకమంతా ఒప్పుకుంది చూడు. దేవుడు నేర్పిన గ్రంథం ఇది ఏరా. రాత్రింబగళ్ళు చదువుకోవాలిరా. సంపాదనంతా ఇచ్చి నేర్చుకో దైవ జ్ఞానమే. లోకమంతా నేర్పుతుంది దయ్యం వెర్రి జ్ఞానమే. సంపాదనంతా ఇచ్చి నేర్చుకోకు లోక జ్ఞానమే. దైవ జ్ఞానమందు ఉంది నీకు సర్వజ్ఞానమే. దేవుని కోసం చెప్పని జ్ఞానం జ్ఞానం కాదురా. లోక జ్ఞానమే వెర్రిది అయితే జ్ఞానం ఇక్కడ దొరకదురా. చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి? చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే. గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే. గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు. అది అర్థం కాకే బైబిల్ తప్పనుకున్నారు. అది విశ్వశాస్త్రమైన చెబుతుంది, వృక్ష శాస్త్రమైన చెబుతుంది, జీవశాస్త్రమైన చెబుతుంది, సకల శాస్త్రాలు ఇదే చెబుతుంది. మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా. మనుషులందరూ చదువుకోవాలిరా. సృష్టి ఎలా పుట్టిందో చెప్పెను దైవ జ్ఞానమే. సృష్టికర్త ఎవరో చెప్పనిదే లోక జ్ఞానమే. చదువులన్నీ చెప్పాయి మనిషికి చావు వరకే. చనిపోతే మనిషి ఏమవునో చెప్పెను బైబిల్ ఒక్కటే. బోటనీలోని చెప్పనిది నీకు బైబిల్ చెప్పెనురా. దైవ జ్ఞానమే చెప్పినందుకే యేసు శకపురుషుడయ్యాడురా. చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి?
చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదు రాజ్ఞాని.